హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. లాస్ట్ వీడియోలో అయితే అమ్మవారి డెకరేషన్, ప్రసాదాలు, పూజా విధానం చూసారు కదండి. ఈ వీడియోలో నేను ముత్తైదువులకి తాంబూలాలు ఎలా ఇచ్చుకున్నానో మీరు చూడబోతున్నారు. దానికి గాను పూజ కంప్లీట్ చేసుకున్నాను, లంచ్ చేసాను, తాంబూలాలు సెట్ చేసేసుకుని ముత్తైదులందరినీ బొట్టు పెట్టి పిలుచుకున్నాను. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఒకసారి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి అమ్మవారికి దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టుకుని అప్పుడు తాంబూలాలు అయితే స్టార్ట్ చేశాను. తాంబూలాలు స్టార్ట్ చేసేటప్పటికి ఈవినింగ్ 5 అయ్యిందండి. సో ఫస్ట్ మనం పూజ ఎవరి కోసం చేస్తాం? మన భర్త కోసం. మనం లేడీస్ సుమంగళిగా సౌభాగ్యంగా ఉండాలని వ్రతం చేసుకుంటాం కాబట్టి మనకి మన భర్త బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మా వారి బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకుని సో వాటి పిక్స్ ఇవి. మా వారి దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాము. నేను, మా వారు, ఇంకా మా పిల్లలిద్దరు. ఇంకా నెక్స్ట్ ముత్తైదులందరికీ వరుసగా కాళ్ళకి పసుపు రాసి వీళ్ళు వచ్చేసి మా సిరి అక్క, ఇంకా మా శ్రీను బావ, పార్వతీ పరమేశ్వర్లాగా ఉన్నారు కదా ఇద్దరు. ఇంకా నేను కాళ్ళకి పసుపు రాసి గంధం పూసి బొట్టు పెట్టుకుని తాంబూలం తెచ్చేసానండి. ఇంకా ఈమె వచ్చేసి మా ఓనర్ సుధక్క. సేమ్ ప్రాసెస్. పసుపు రాసు కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టుకుని గంధం పూసి తాంబూలం అయితే ఇచ్చేసానండి. సో మా అక్కతో తాంబూలం ఇచ్చిన ఫోటో ఇది. కొంచెం బ్లర్ వచ్చింది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ కళ్ళకు కూడా అంతే బొట్టు పెట్టి గంధం పూసి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చేసాను. బ్లెస్ చేస్తున్నారు నన్ను అక్షంతలు వేసి. ఇంకా ఇద్దరు కలిసి మళ్ళీ బ్లెస్ చేశారు. ఇంకా నేను, మా కళ్ళక్క, సుధక్క కలిసి ముగ్గురం ఒక మంచి పిక్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా లక్ష్మి గారు. సో లక్ష్మి గారితో కూడా అంతే సేమ్ బొట్టు పెట్టుకుని గంధం పూసి కాళ్ళకి పసుపు రాసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. తాంబూలం ఇచ్చేసి తాంబూలం ఎలా చెప్పారో చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మా సుధక్క. వీళ్ళందరూ మా కాంప్లెక్స్లో ఉంటారండి. మేమందరూ ఒక ఓన్ సొంత ఫ్యామిలీలా ఉంటాము. తాంబూలంలో ఏం చెప్పిందో వినండి. నెక్స్ట్ వచ్చేసి హిమజ. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందో కాళ్ళకి పసుపు పూసేటప్పుడు. ఇంకా వాళ్ళ హస్బెండ్ వెంకటేష్ గారు. ఇద్దరు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను నేను. తాంబూలం ఇచ్చేసి ఫోటో తీసుకున్నాం, వీడియో అయితే లేదు, సారీ. సో నేను, హిమజ, వెంకటేష్ గారు, ఇంకా వాళ్ళ తమ్ముడు శివ. ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మేమిద్దరం ఒక సెల్ఫీ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 3 మంకీస్ అండి. మీనా, వర, ఇంకా హిమజ ముగ్గురు. 3 మంకీస్ ఫొటోస్ చూశారు కదా. ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తుంది ఎవరో కాదు, మై డార్లింగ్ మీనా. సో తనకి ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి అంత ప్రొసీజర్ చేయలేదు. సో ఇలా చీర అయితే పెట్టేశాను. నెక్స్ట్ లక్ష్మక్క కూడా ఇలాగే సేమ్ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలం అయితే ఇచ్చేసానండి. వీడియో లేదు, ఫొటోస్ మాత్రమే ఉన్నాయి అక్కవి. బ్లెస్ చేస్తున్నారు నన్ను. నెక్స్ట్ వచ్చేసి ప్రసన్నక్క. సో ప్రసన్నక్క కూడా అంతే పసుపు రాసి కాళ్ళకి గంధం పూసి బొట్టు పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను తాంబూలం ఇచ్చేసి.
ఇంకా ఈమె వచ్చేసి సిరియక్క అన్నాను కదండి స్టార్టింగ్లో, వాళ్ళ అత్తయ్య గారు. సో వాళ్ళ అత్తయ్య గారికి కూడా అంతే, కాళ్ళకి పసుపు రాసి గంధం పెట్టి గంధం పూసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇచ్చేసుకున్నాను. వాటి పిక్స్. ఇంకా నెక్స్ట్ వీళ్ళందరూ పక్క అపార్ట్మెంట్ వాళ్ళు అనమాట. ఆంటీ ఇంకా పక్కనున్న ఆమె వాళ్ళ కోడలు, న్యూలీ మ్యారీడ్ ఆమె. సో వాళ్ళిద్దరికి తాంబూలం ఇచ్చేసి ఇలా ఫొటోస్ అయితే దిగేశాను. నెక్స్ట్ ఈ ఆంటీ వచ్చేసి మా అపార్ట్మెంటే, రజనీ ఆంటీ. రజనీ ఆంటీకి కూడా సేమ్ అట్లాగే కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ ఈమె కూడా మా అపార్ట్మెంటేనండి, వరకుమార్ ఆంటీ. సేమ్ ఈమె కూడా సేమ్ తాంబూలం ఇచ్చేసాను, బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. కొన్ని ఫొటోస్ అయితే కూడా తీసుకున్నాము, వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాము. నెక్స్ట్ వచ్చేసి శ్రీగౌరి మేడం. శ్రీగౌరి మేడం కూడా ఇలాగ కాళ్ళకి పసుపు రాసి బట్టు పెట్టి గంధం పూసి తాంబూలం అయితే ఇచ్చేసాను. ఇచ్చేసి బ్లెస్సింగ్స్ తీసుకొని ఒక మంచి ఫోటో అయితే దిగాం మేమిద్దరం. థ్యాంక్ యూ శ్రీగౌరి మ్యామ్ వచ్చినందుకు. నెక్స్ట్ ఇంకా మా స్కూల్ స్టాఫ్ ఎంటర్ అయిపోయారండి. మై ఫేవరెట్ కోఆర్డినేటర్ మేడం సుహాసిని మేడం చాలా వినూత్నంగా చెప్పారు. అసలు తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక్కసారి వినండి. అసలు మేడం చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వబాకండి ఎవరు కూడా. మేడంతో ఒక మంచి ఫోటో. థ్యాంక్ యూ మ్యామ్. ముమ్మాడికి ఇస్తున్నాము వాయినం. ముమ్మాడికి పుచ్చుకుంటున్నామా వాయినం. వాయినం తీసుకున్నారు ఎవరు? అన్నపూర్ణాది. కొత్తగా ఉండాలి కదా, ఎప్పుడు అక్షింతలు లేకుండా ఎత్తుకోవాలమ్మా. ఫోన్ అంటే ఎత్తిన. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా కీర్తి మేడం. మా కీర్తి మేడం కూడా సేమ్ అట్లాగే పసుపు రాసి కాళ్ళకి బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. మేడం కూడా తాంబూలం వీడియో పెట్టాను చూడండి. ఇంకా ఏమి వచ్చేసి అరుణ మేడం. అరుణ మేడం కూడా చూడండి వీడియో కొంచెం చమత్కారంగా చెప్తారు. ఇంక మేడం కూడా సేమ్ తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇస్తున్నమ్మ వాయినం. ముమ్మాడికి ఇస్తున్నమ్మ వాయినం. వాయినం తీసుకున్నారు ఎవరు? సో నెక్స్ట్ వచ్చేసి మా అనుష మేడం. అనుష మేడం కూడా అంతే, కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి తాంబూలం అయితే ఇచ్చేసి ఒక మంచి ఫోటో తీసుకున్న తర్వాత వీడియో పెట్టాను చూడండి. అనుష మ్యామ్. ముమ్మాడికి ఇస్తున్నాము వాయినం. ముమ్మాడికి తీసుకుంటున్నాము వాయినం. వాయినం తీసుకున్నది ఎవరు? సౌభాగ్యలక్ష్మి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ధరణి మేడం. ధరణి మేడంకి వీడియో అయితే తీయలేదు, సారీ ధరణి మ్యామ్. ఫొటోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మేడంకి. నెక్స్ట్ ఇయర్కి అయితే మ్యారేజ్ అయిపోవాలని కోరుకుంటున్నాను నేను. సో మేడంతో కొన్ని ఫొటోస్. ఇంకా మేడంతో కూడా అయిపోయిన తర్వాత మా గ్యాంగ్ అంతా ఒక మంచి ఫోటో తీసుకున్నాము. ఇంకా చాలామందికి ఇలా గ్రూప్ ఫోటో అయితే మిస్ అయ్యాము, సారీ. ఇంకా మేమందరం కీర్తి మేడం, నేను, అనుష మేడం, సుహాసిని మేడం, అరుణ మేడం, ఇంకా ధరణి మేడం మంచి సెల్ఫీస్ అండ్ పిక్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మా ప్రసన్న మేడం. అసలు ఇలాగ తాంబూలం ఇచ్చేటప్పుడు ఇలా చెప్పాలి అని ఈ ఇయర్ నాకు కొత్తగా మేడమే చెప్పారు. ఎవరైతే నార్మల్గానే ఇచ్చేస్తా, కానీ ఈ ఇయర్ మటుకు ఇలా చెప్పాలి నాన్న అని చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరి చేత చెప్పించమన్నారు కూడా. థ్యాంక్ యూ ప్రసన్న మేడం. ఇట్లా మేడం అయితే నాకు మంచి విషయం అయితే ఇయర్ చెప్పారు. నెక్స్ట్ టైం వచ్చేసి వాణి మేడం. వాణి మేడం కూడా సేమ్ అంతే,
పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పోసి తాంబూలం అయితే ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను. బ్లెస్సింగ్స్ తీసుకొని ఫొటోస్ దిగి అప్పుడు వీడియో. మాటికి ఇస్తున్నాము మాటికి పుచ్చుకుంటున్నమ్మా వాయనం. మాటికి పుచ్చుకోసాను నా వాయనం అందుకున్న వనిత ఎవరు? నా వైనం అందుకున్న మళ్ళీ నేనే గౌరీ. నేనే గౌరీ. నేనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ ప్రసన్న మేడం. లక్ష్మీ ప్రసన్న మేడం కూడా తాంబూలం ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగాము. మా మాటికి ఇస్తున్నాము వాయినం. నా వాయినం తీసుకుంటాను గౌరీదేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మమత మేడం. నమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. మా మాటికి ఇస్తున్నాము వాయినం. మా మాటికి పుచ్చుకుంటున్న వాయినం. నా వాయినం తీసుకుంటున్నమ్మ వాయినం. ఇంక మేడం మా మాటికి ఇస్తున్నాము వాయినం. మీనా మేడం. ఇంకా మేడం వచ్చేసి సృజని మేడం, ఇంకా అనూష. పరికి కూడా రాశాను వాళ్ళ అమ్మాయి. సో ఇంకా ఫైనల్గా తాంబూలాలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే ఎర్రనీళ్ళతో దిష్టి తీసుకొని హారతి అయితే ఇచ్చేసాను. అందరు కళ్ళు పడ్డాయి కాబట్టి నేను మా సిరియాక హిమజ ముగ్గురు కలిసి ఎర్రనీళ్ళ దిష్టి తీసి బయట అయితే పోసేసాను. అదండి ఈ ఇయర్ నేను వరలక్ష్మి నోము ఎలా చేసుకున్నానో మీరు చూసారు కదా. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండోయ్. అసలు చూస్తున్నారు కానీ వీడియోస్ చాలామంది లైక్స్ కొట్టట్లేదండి. ప్లీజ్ లైక్ ద వీడియో అండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.